తమ్నైల్ చూసి భయపడ్డారా? నిజమేనండి. ఆధార్లో సింగిల్ లెటర్ ఉంటే పాన్ అప్లై చేయలేమన్నమాట. నిజంగానే అప్లై చేయలేమా? చూద్దాం. గతంలో ఆధార్ కార్డులో సింగిల్ లెటర్ ఉందనుకోండి, అంటే ఒక ఫస్ట్ నేమ్ కానీ, లాస్ట్ నేమ్ కానీ, మిడిల్ నేమ్ కానీ, ఈ మూడిట్లో సింగిల్ లెటర్ కానీ ఉంటే మనం పాన్ అనేది ఏ విధంగా అప్లై చేసేవాళ్ళం? మనం ఆ సింగిల్ లెటర్కి దాని ఫుల్ ఫామ్ ఏంటి అనేది అక్కడ ఎంట్రీ చేసి మనం అయితే ప్రొసీడ్ అయ్యేవాళ్ళం. సక్సెస్ఫుల్గా ఎటువంటి మనకి బయోమెట్రిక్ కానీ, అథెంటికేషన్ కానీ అలాంటిది ఏమి లేకుండా, ఎటువంటి ఎర్రర్ మెసేజ్ కూడా లేకుండా మనకి అక్నాలజ్మెంట్ స్లిప్ అనేది జనరేట్ అయ్యేది. కానీ ఇప్పుడు అలా కాదనమాట. రూల్స్ అయితే కంప్లీట్గా చేంజ్ అయ్యాయి. కావాలంటే ఒకసారి మీరు చెక్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ ఆధార్లో సింగిల్ లెటర్ ఉందనుకోండి, ఇంతకుముందు ఎలా చేశారో అలాగే మీరు సింగిల్ లెటర్కి ఫుల్ ఫామ్ అయితే ఇక్కడ ఎంట్రీ చేసి ప్రొసీడ్ అవ్వచ్చు. కాకపోతే ఆధార్ మీరు రుజువు కింద అయితే పెట్టలేరు, అంటే ప్రూఫ్ కింద అనమాట. ప్రూఫ్ కింద మీరు ఆధార్ని సెలెక్ట్ చేసి వెళ్తే అక్కడ మీకు ఎర్రర్ అయితే చూపిస్తుంది. మరి ఏ ప్రూఫ్స్ పెట్టాలి? మీకు ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, లేదంటే బ్యాంక్ స్టేట్మెంట్ కానీ, ఇంకా చాలా రకాల డాక్యుమెంట్స్ అయితే ఇచ్చారు అందులోని. దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని అప్పుడు మనం అయితే ప్రొసీడ్ అయితే అవ్వచ్చు అనమాట. అంటే మీకు అర్థమయ్యేలాగా వివరంగా చెప్పాలంటే, ఆధార్ కార్డులో సింగిల్ లెటర్ ఉంటే ఆ సింగిల్ లెటర్కి ఫుల్ ఫామ్ ఏమొస్తుంది, వాళ్ళది అసలు ఒరిజినల్ నేమ్ ఏంటి, ఆ నేమ్ తోటి ఖచ్చితంగా ఇంకొక ప్రూఫ్ అయితే ఉండాలన్నమాట. ఆధార్ కార్డు అనేది యాక్సెప్ట్ చేయరు. అదే ఆధార్ కార్డులో ఫుల్ నేమ్ ఉందనుకోండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు, మీరు చేసుకోవచ్చు. ఇది కరెక్షన్కి అయినా వర్తిస్తుంది, అలాగే కొత్తగా పాన్ కార్డ్ చేసుకున్న వాళ్ళకి కూడా వర్తిస్తుంది అనమాట. అలాగే ఇక్కడ చాలామంది చేస్తున్న తప్పు ఏంటంటే, మీరు యాజ్ పర్ ఆధార్ చేసినప్పుడు కార్డు మీద నేమ్ కూడా అక్కడ అడుగుతుంది. ప్రింటెడ్ ఆన్ కార్డ్ నేమ్ అని చెప్పేసి మనకు ఒక చిన్న కాలం అయితే ఉంటుంది కదా, అందులో వేరే నేమ్ అయితే పెడుతూ ఉన్నారనమాట చాలామంది. అలా అయితే పెట్టకూడదు. యాజ్ పర్ ఆధార్ మాత్రమే పెట్టాలి. అదొకటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ప్రింటెడ్ ఆన్ కార్డు ఆ ట్యాబ్లో మీరు వేరే నేమ్ ఇచ్చి, తర్వాత మీరు ఐటీడీలో వేరే డీటెయిల్స్ ఇచ్చి మీరు పాన్ కార్డ్ చేశారనుకోండి, రేపు కరెక్షన్కి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఎందుకంటే దానికి తగ్గ ప్రూఫ్స్ అయితే ఉండవు వాళ్ళ దగ్గర. ఉంటే మాత్రమే కరెక్షన్ అయితే అవుతుంది అప్పుడు. కాబట్టి చాలామంది ఎలా అయితే తప్పు చేస్తూ ఉన్నారనమాట. కార్డు మీద నేమ్ ఏ విధంగా పెట్టుకోవచ్చు, కానీ ఐటీడీలో ఉన్నదే మనం బేస్ చేసుకోవాలన్నమాట. అదే కరెక్ట్ అనమాట. అది మాత్రం చాలా జాగ్రత్తగా అయితే చూసుకోండి. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ సింగిల్ లెటర్తో మీరు అప్లై చేసిన పాన్ కార్డ్స్ ఇలా ఎర్రర్ అయితే వస్తూ ఉంది. మీకు చూపిస్తానులేండి డెమోలోని. ఆ ఎర్రర్స్ చాలామంది స్క్రీన్ షాట్స్ అయితే పెడుతూ ఉన్నారు మనకి. ఏంటిది, ఏ విధంగా చేయాలి, ఎటువంటి డాక్యుమెంట్ మనం ప్రూఫ్గా ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అలాంటిదే మీకు ఒక డెమో అయితే చూపిస్తాను ఈరోజు. ఇక మీదట ఆధార్ కార్డులో సింగిల్ లెటర్ ఉంటే కనుక వేరే ఇతర డాక్యుమెంట్ ఏదైనా పర్వాలేదు, ఆ డాక్యుమెంట్లో మీకు ఏ విధంగా డీటెయిల్స్ ఉన్నాయో అదే విధంగా ఎంట్రీ చేసి మీరైతే ప్రొసీడ్ అవ్వాలన్నమాట. పాన్ కార్డ్ చేయాలి అంటే ఓన్లీ సింగిల్ లెటర్కి మాత్రమే, ఇనిషియల్ సింగిల్ లెటర్ ఉంటే. ఓకేనా? ఇది అర్థం చేసుకోండి. అయితే ఇప్పుడు ప్రజెంట్ డెమోలో సింగిల్ లెటర్ ఉన్న పాన్ కార్డు మాత్రమే నేను అప్లై చేశాను, కానీ నాకు అబ్జెక్షన్ అయితే వచ్చిందనమాట. వేరే ఇతర డాక్యుమెంట్ పెట్టి సబ్మిట్ చేయండి అని. అలాంటిదే మీకు ఒక చిన్న డెమో అయితే చూపిస్తాను. మళ్ళీ అదే పాన్ కార్డుని నేను కొత్తగా అయితే అప్లై చేస్తున్నాను ఈ వీడియో రికార్డింగ్ కోసం, మీకు చెప్పడం కోసం. అలాగే మీకు ఇది ఎన్ఎస్డిలో అయినా యూటీఐలో అయినా సరే సేమ్ ప్రాబ్లం అయితే వస్తుందన్నమాట ఈ సింగిల్ లెటర్తో అప్లై చేసినప్పుడు. మీకు ఇంకా మాకు షాప్ ఉంది, మాకు ఈ లాగిన్స్ కావాలని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చాను. ఒకసారి నాకైతే మెసేజ్ చేయండి, మీకైతే నేను ప్రొవైడ్ చేయగలను. వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. యాక్చువల్గా ఇది యూటీఐ డాష్బోర్డ్ అనమాట. మీకు పిఎస్ఏ యూటీఐ ఓపెన్ చేసిన డాష్బోర్డ్ ఈ విధంగానే ఉంటుంది. మీకు ఎన్ఎస్డిఎల్ పామ్ సైట్లో కూడా వేరే విధంగా ఉంటుంది. అందులోనే కూడా సేమ్ ప్రాబ్లం అయితే వస్తుందన్నమాట ఇప్పుడు ప్రజెంట్. అయితే ఫస్ట్ మనం ఏదైనా ఒక పాన్ కొత్తగా అప్లై చేయడం కానీ, లేదంటే కరెక్షన్ కానీ, ఫస్ట్ ఏదైనా కొత్తగా అప్లై చేస్తే ఇక్కడ 49A అయితే వెళ్తాం కదా. వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ ఇండివిజువల్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత ఎన్ఆర్ఐ కేటగిరీ నో, తర్వాత బోత్ అండ్ ఫిజికల్ పాన్ ఈ పాన్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేయగానే పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీకు ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మిడిల్ నేమ్ అని చెప్పేసి. ఇప్పుడు మీకు ఎక్కడైనా సింగిల్ లెటర్ ఉందనుకోండి, ఇక్కడ మీరు ఏం చేసేవారు గతంలో? ఇప్పుడు ఎస్ అనే లెటర్ ఉంది, ఎస్ అంటే ఏంటనేది నేమ్ అయితే ఇచ్చేవారు. అలాగే బి అని ఆ లెటర్ ఉంది, ఆ బి అంటే ఏంటనేది పూర్తిగా ఇచ్చేవారు అనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ అలాగే ఇస్తాం మనం, సేమ్ ఎంత ముందులాగే ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మిడిల్ నేము. సింగిల్ లెటర్ ఉంటే ఆ సింగిల్ లెటర్ తాలూకు అర్థం ఏంటనేది పూర్తిగా అయితే రాస్తాం.
నేమ్ ఆన్ కార్డు ఏ విధంగా పెట్టుకోవచ్చు, యాజ్ పర్ ఆధార్ పెట్టుకోవచ్చు, లేదంటే ఫుల్ నేమ్ కూడా పెట్టుకోవచ్చు. తర్వాత జెండర్, డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ ఇక్కడ రెసిడెన్షియల్ స్టేట్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటారు కదా మామూలుగా. నెక్స్ట్ యాజ్ పర్ ఆధార్ నేమ్ అయితే అడుగుతారనమాట. ఇక్కడ ఆధార్లో నేమ్ ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఫస్ట్ మీకు సింగిల్ లెటర్ ఉన్నా సేమ్ అలాగే మీరైతే ఇక్కడ ఎంట్రీ చేయాలి. తర్వాత నెక్స్ట్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే నేను 3 కూడా ఆధార్నే సెలెక్ట్ చేశాను. ఇక్కడ మామూలుగా మీకు చెప్పడం కోసం సెలెక్ట్ చేసి నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను అనుకోండి, నాకు ఇక్కడ మీరు చూడవచ్చు ఎర్రర్ మెసేజ్ అయితే వస్తుందన్నమాట. యూఐడి అథెంటికేషన్ మ్యాచ్ అంటే మనకి మ్యాచ్ అవ్వట్లేదు. పిఓఏ అంటే అడ్రస్ ప్రూఫ్ కింద, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద వేరే ఇతర డాక్యుమెంట్ అయితే మనం సెలెక్ట్ చేయవలసి ఉంటుంది అనమాట ఇక్కడ. అయితే ఇలా ఎందుకు వస్తుంది ఎర్రర్ అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ సింగిల్ లెటర్ అయితే ఉంది కదా, యాజ్ పర్ ఆధార్ కరెక్ట్గా మీరు ఎంట్రీ చేశారనుకోండి మీకు ఎటువంటి ఎర్రర్ కూడా అడగదు. నెక్స్ట్ స్టెప్కి అయితే మీరు మూవ్ అయిపోవచ్చు. కానీ అక్కడ మనం ఏం చేసాం, సింగిల్ లెటర్ అయితే ఉంది. ఆ సింగిల్ లెటర్ మామూలుగా ఇస్తే తీసుకోదు కదా. సింగిల్ లెటర్కి మనం పూర్తి నేమ్ అయితే ఇచ్చాం కదా, ఫస్ట్ నేమ్ అవనివ్వండి, లాస్ట్ నేమ్ అవనివ్వండి, మిడిల్ నేమ్ అవనివ్వండి, మనం పూర్తిగా ఎంట్రీ చేసాం. ఎంట్రీ చేసిన తర్వాత అది యాజ్ పర్ ఆధార్ అయితే కాదు కదా, కాబట్టి ఇప్పుడు మనకి ఎర్రర్ మెసేజ్ అయితే వచ్చిందనమాట. యాజ్ పర్ ఆధార్ మీరు ఫుల్ నేమ్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండి ఇస్తే కనుక ఎటువంటి ప్రాబ్లం, ఎలాంటి మెసేజ్ అయితే ఏమీ రాదు. కాకపోతే అక్కడ సింగిల్ లెటర్ ఉంది, ఆ సింగిల్ లెటర్ బదులు అక్కడ తీసుకోదు కాబట్టి మనం ఏం చేసాం, ఫుల్ నేమ్ అయితే ఎంట్రీ చేసాం. ఆ సింగిల్ లెటర్ ఏదైతే ఉందో దాని ఫుల్ ఫామ్ అయితే మనం అక్కడ ఎంట్రీ చేసాం కాబట్టి ఎర్రర్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎలా వచ్చినప్పుడు, ఇంతకుముందు ఈ ఎర్రర్ అయితే వచ్చేది కాదు, డైరెక్ట్గా మనం మూవ్ అయిపోయేవాళ్ళం. కానీ ఇప్పుడు వేరే ఇతర డాక్యుమెంట్ ఏదైనా ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని మనం మూవ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు ఓకే చేస్తున్నాను, మళ్ళీ దీన్ని కూడా ఓకే చేస్తున్నాను. ఇక్కడ నేను వాటర్ ఐడిని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. వాటర్ ఐడి ఒకటే కాదండి, మీరు ఇందులో ఏదైనా సరే మీరు సెలెక్ట్ చేయొచ్చు అనమాట. డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్టు, అలాగే మీరు రేషన్ కార్డు, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి, బ్యాంక్ స్టేట్మెంట్ కానీ ఏదైనా సరే మీరు అక్కడ ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారంటే ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మిడిల్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇవన్నీ కూడా ఇస్తారు కదా. ఏదైతే మీరు డీటెయిల్స్ ఎంట్రీ చేశారో అదే డీటెయిల్స్తో మీకు ఒక ఎక్స్ట్రా ప్రూఫ్ అయితే ఉండాలన్నమాట ఖచ్చితంగా. అంటే ఆధార్ కాకుండా ఎక్స్ట్రా ప్రూఫ్ ఇందులో ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ డాక్యుమెంట్స్లో ఏదో ఒకటైతే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మరి ఏదైతే మనం అక్కడ డీటెయిల్స్ ఇచ్చామో అదే విధంగా మనకి ప్రూఫ్లోని కూడా ఉండాలా అంటే ఉండాలి, లేకపోతే అవ్వదన్నమాట. నేనైతే వాటర్ ఐడిని సెలెక్ట్ చేస్తున్నాను. ఈ మూడిట్ల దగ్గర కూడా నేను వాటర్ ఐడినే సెలెక్ట్ చేస్తాను. అయితే మనకు అక్కడ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద ఓన్లీ నేమ్ మాత్రమే మిస్ మ్యాచ్ ఉంది కాబట్టి నేను వాటర్ ఐడిని సెలెక్ట్ చేసి మిగతా 2 ఆధార్ కార్డులు అయితే సెలెక్ట్ చేశాను. అంటే డేట్ ఆఫ్ బర్త్ కింద, అడ్రస్ కింద కూడా. ఓకేనా. తర్వాత నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మళ్ళీ మనకి ఇదే సేమ్ మెసేజ్ అయితే వచ్చిందనమాట. ఎందుకు వచ్చిందంటే మనకి ఎక్స్ట్రా ప్రూఫ్ ఏదైతే ఇస్తున్నామో అందులో మీకు డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, నేము ఈ 3 కూడా మీకు కరెక్ట్గా అయితే ఉండాలన్నమాట. ఓకేనా. ఈ ఎర్రర్ మెసేజ్ని కూడా నేను ఒకసారి ఓకే చేస్తున్నాను. చేసిన తర్వాత ఈ మూడిట్లోనే కూడా నేను వాటర్ ఐడినే సెలెక్ట్ చేస్తున్నాను. ఏదైతే అది డాక్యుమెంట్ మీరు నాకు వాటర్ ఐడీలో అయితే కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి అదే ఇచ్చాను. మిగతా ఏ డాక్యుమెంట్స్ మీకు కరెక్ట్గా ఉంటే ఆ డాక్యుమెంట్ని మూడిట్ల దగ్గర కూడా అదే డాక్యుమెంట్ని మీరు సెలెక్ట్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది ఒక పెద్ద ప్రాబ్లం. ఎక్స్ట్రా ప్రూఫ్ ఇప్పుడు ఆధార్, యాజ్ పర్ ఆధార్ మీరు చేసుకుందామన్నా సింగిల్ లెటర్ ఉంటే మాత్రం అవ్వదు. అందువల్లే మీకు ఈ వీడియో అయితే చేయడం జరిగింది ఈ ఎర్రర్ గురించి. అయితే ఇక్కడ నెక్స్ట్ అని చెప్పేసి నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మీకు మామూలుగా ఇంకా డైరెక్ట్గా మీకు నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోద్ది. కాసేపు కొద్దిగా ప్రాసెసింగ్ అని చెప్పేసి తీసుకొని ఇక్కడ ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా ఇస్తారు కదా. నెక్స్ట్ స్టెప్కి అయితే మీకు డైరెక్ట్గా వెళ్ళిపోతారు అనమాట. తర్వాత ఇక్కడ పేరెంట్ డీటెయిల్స్ అయితే ఇస్తారు. తర్వాత అడ్రస్ అనమాట. ఇక్కడ అడ్రస్ కూడా మీరు యాజ్ పర్ ఆధార్ అయితే అవ్వచ్చు. అదే అడ్రస్ మీరు ఎక్స్ట్రా ప్రూఫ్ అయితే ఇచ్చారు కదా ఇందాక వాటర్ ఐడి, ఆ వాటర్ ఐడిలో కూడా అదే ఉండాలి. వాటర్ ఐడి అనే కాదు, మిగతా ఏ డాక్యుమెంట్స్ అయినా పర్వాలేదు కరెక్ట్గా ఉంటే కనుక. ఇవన్నీ కూడా ఇచ్చి కింద నో ఇన్కమ్ అని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మీకు ఏవో కోడ్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా అయితే తీసుకుంటుంది. తర్వాత మీకు ఇక్కడ హిమ్సెల్ఫ్, హెర్సెల్ఫ్ దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. వెరిఫైడ్ నేమ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. నెక్స్ట్ వెరిఫైడ్ ప్లేస్ అంటే ఆధార్ కార్డులో ఉన్న విలేజ్ నేమ్ అయితే రాస్తారు. నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే లాస్ట్లో మళ్ళీ మీకు ఈ డాక్యుమెంట్ సబ్మిటెడ్ అని చెప్పేసి ఇక్కడైతే వస్తుంది అనమాట. మీరు వాటర్ ఐడినే కదా సెలెక్ట్ చేసుకున్నారు, అదే మీకు డిఫాల్ట్గా అయితే ఉంటుంది. లాస్ట్లో మీకు ఏంటంటే సబ్మిట్ అని చెప్పేసి ఉంది కదా, ఈ సబ్మిట్ మీద మీరు క్లిక్ చేశారనుకోండి, ఇప్పుడు అక్నాలజ్మెంట్ సక్సెస్ఫుల్గా జనరేట్ అవుతుంది. ఇప్పుడు మాత్రమే ఎలా అవుతుంది అనమాట. మీరు ఆధార్ కార్డుని సెలెక్ట్ చేసుకుంటే అక్కడ ఎర్రతోటే అక్కడ ఆగిపోతుంది. ఓకేనా. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద, అడ్రస్ కింద, డిఓబి కింద మనకు వాటర్ ఐడిని అయితే మనం సెలెక్ట్ చేసాం. ఇదే మనకు వచ్చింది. ఇప్పుడు వాటర్ ఐడి ప్రకారంగా
మీకు ఈ పాన్ కార్డ్ అయితే అవుతుంది. ఓకేనండి, మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. తర్వాత నుంచి ఇక్కడ ఏముంది, ఇక్కడ డౌన్లోడ్ ఫామ్ అయితే క్లిక్ చేసుకుంటారు. తర్వాత పాన్ అప్లికేషన్ అయితే మీకు డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ తర్వాత సేమ్ మళ్ళీ డాక్యుమెంట్ అప్లోడ్లోకి అయితే వస్తారనమాట. తర్వాత మళ్ళీ మనం ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ కూడా మనం అప్లోడ్ చేయాలి కదా, మీకు ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. తర్వాత మీరు ఇక్కడ అప్లోడ్ అని చెప్పేసి ఉంది కదా, ఇందులో మీరు పాన్ అప్లికేషను, నెక్స్ట్ ఆధార్ కార్డు, మీరు ఎక్స్ట్రా ప్రూఫ్ ఏదైతే ఇచ్చారో వాటర్ ఐడి కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదో ఒకటి ఇప్పుడైతే మీరు సెలెక్ట్ చేశారు కదా, దాని ప్రకారంగా ఆ డాక్యుమెంటు, నెక్స్ట్ పాన్ అక్నాలజ్మెంటు ఇవన్నీ కూడా మీరు అటాచ్ చేసి ఇందులో అయితే మీరు ఒకటే పీడిఎఫ్ చేసి అప్లోడ్ చేస్తారు. నెక్స్ట్ ఫోటోని అప్లోడ్ చేస్తారు, సిగ్నేచర్ని అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, మీకు ఇక్కడతోటి పాన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినట్టే. ఈ పాన్ ఏజెంట్ లాగిన్ యూటీఐ కానీ ఎన్ఎస్డిఎల్ కానీ ఎవరికైనా కావాలంటే కనుక షాప్ ఉండి మేము బిజినెస్ చేస్తాం అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అయితే అవ్వండి, మీకైతే నేను ప్రొవైడ్ చేయగలను. మరి ఈ వీడియో ఎలా ఉంది? ఈ వీడియోని ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.